అమరయుద్ధం, చిరంజీవుల సమరం. అనంత విశ్వంలో కాలచక్రం యొక్క లోతైన అంచులలో ఒక భయంకరమైన శక్తి ఉద్భవించింది. దాని పేరు కాలగ్రహ, ధర్మాన్ని, కాంతిని మృంగివేసే చీకటి స్వరూపం. దాని రాకతో నక్షత్రాలు కాంతిని కోల్పోయాయి, గ్రహాలు తమ మార్గాన్ని తప్పాయి, సృష్టి యొక్క సమతుల్యత దెబ్బతింది. హిమాలయాలలోని తన ఆశ్రమంలో వేదవ్యాసుడు తన దివ్యదృష్టితో ఈ ఘోరమైన విపత్తును చూశాడు. ధర్మాన్ని రక్షించడానికి ఇది సాధారణ యోధుల వల్ల కాదని గ్రహించాడు. తన తపశ్శక్తిని కేంద్రీకరించి కాలానికి అతీతంగా జీవిస్తున్న సప్త చిరంజీవులకు మరియు వారితో పాటు బలిచక్రవర్తికి ఒక అత్యవసర మానసిక సందేశాన్ని పంపాడు. వ్యాసుని పిలుపు విశ్వమంతా ప్రతిధ్వనించింది. గంధమాదన పర్వతంపై ధ్యానంలో ఉన్న హనుమంతుడు, మహేంద్రగిరిపై తపస్సు చేసుకుంటున్న పరశురాముడు, తన శాపంతో భూమిపై తిరుగుతున్న అశ్వత్థాం అందరూ ఆ పిలుపును అందుకున్నారు. వారి హృదయాలలో ధర్మరక్షణ కర్తవ్యం మేల్కొంది. లంకలో ధర్మపాలన చేస్తున్న విభీషణుడు, హస్తినాపుర సరిహద్దులలో ఉన్న కృపాచార్యుడు, పాతాళంలో తన రాజ్యాన్ని పాలిస్తున్న బలిచక్రవర్తి మరియు బ్రహ్మలోకంలో ఉన్న మార్కండేయ మహర్షి కూడా వ్యాసుని పిలుపును అందుకుని హిమాలయాలలోని మానస సరోవరం వద్దకు చేరుకున్నారు. 8 మంది అమరయోధులు ఒకచోట చేరారు. వారి తేజస్సుతో ఆ ప్రదేశమంతా ప్రకాశించింది. వ్యాసుడు వారికి కాలగ్రహ యొక్క వినాశకరమైన ఉద్దేశ్యాన్ని వివరించాడు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ధర్మం యొక్క అస్తిత్వాన్ని కాపాడే సమరం. మనం మన శక్తులన్నింటినీ ఏకం చేయాలి అని ఆయన గంభీరంగా పలికాడు. 8 మంది చిరంజీవులు కాలగ్రహను ఎదుర్కోవడానికి విశ్వంలోకి ప్రవేశించారు. ఆకాశం మంత్రాలతో, అస్త్రాల మెరుపులతో నిండిపోయింది. హనుమంతుడు తన గదాప్రహారాలతో చీకటి సైన్యాలను చీల్చి చెండాడుతుండగా, పరశురాముడు తన గండ్రగొడ్డలితో కాలగ్రహ యొక్క శక్తి కిరణాలను ఛేదించాడు. విభీషణుడు తన మాయాశక్తితో భ్రమలను సృష్టించి శత్రువును తికమకపెట్టాడు. కృపాచార్యుడు, అశ్వత్థామ తమ దివ్యాస్త్రాలతో చీకటిని తరిమికొట్టారు. బలిచక్రవర్తి తన ధర్మశక్తితో వారికి రక్షణ కవచంగా నిలిచాడు. మార్కండేయుడు తన తపశ్శక్తితో వారి బలాలను వృద్ధిచేశాడు. వారి ఏకీకృత శక్తి ఒక కాంతి నదిలా ప్రవహించింది. వారి శక్తులన్నీ కలిసినా కాలగ్రహ యొక్క కేంద్రకం అభేద్యంగా ఉంది. అప్పుడు అశ్వత్థామ ముందుకు వచ్చాడు. తన నుదుటిపై ఉన్న తనకు శాపంగా మారిన దివ్యమణిని పీకి, ధర్మరక్షణ కోసం నా ఈ శాపమే ఆయుధమగుగాక అని ప్రార్థిస్తూ దానిని కాలగ్రహ యొక్క హృదయంలోకి విసిరాడు. ఆ మణిలోని అనంతమైన శక్తి కాలగ్రహ యొక్క చీకటిని పూర్తిగా దహించివేసింది. విశ్వమంతా ఒక ప్రకాశవంతమైన వెలుగుతో నిండిపోయింది. నక్షత్రాలు తిరిగి ప్రకాశించాయి. శాంతి నెలకొంది. తమ కర్తవ్యాన్ని పూర్తిచేసిన చిరంజీవులు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుని తమ తమ స్థానాలకు తిరిగి వెళ్లారు. తన ఆశ్రమానికి తిరిగివచ్చిన వ్యాసుడు ఈ మహాసంఘటనను తన మనసులో నిక్షిప్తం చేసుకున్నాడు. ఆయన ఇలా అనుకున్నాడు: అమరత్వమంటే మరణంలేని జీవితం కాదు, ధర్మం కోసం, సత్యం కోసం నిలబడే అంతంలేని సంకల్పం. అదే నిజమైన చిరంజీవత్వం.